ఆకుటూరులో శివాలయం భూమి కోటికి అమ్మేశానంట. శివాలయం భూమి చంద్రమోహన్ రెడ్డి అమ్మేశాడంట ₹1 కోటి. అయ్యా, సోమిరెడ్డి ఆదినారాయణ రెడ్డి స్వాతంత్రం కోసం జైలుకు పోయాడు. 5 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు మీ పెద్ద చెరుకుల్లో మిక్స్డ్ కాలనీ చూసిరండి. ఎకరా 4 కోట్లు, 5 ఎకరాలు. ఆర్వీ కంట్రీకి, రావూరు వారి కంట్రీకి పోండి. సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి మా సొంత చిన్నాయన, ఆదినారెడ్డి మా సొంత పెదనాయన. ఆయన మొదటోడు, చిన్నాయన ఆఖరవుడు. 5.5 ఎకరా కాలనీ పోయి చూసిరండి. 4-5 కోట్లు. అల్లీపురం హై స్కూల్, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హై స్కూల్ 2.5 ఎకరా. పక్కనే హాస్పిటల్ 1/2 ఎకరా. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాస్పిటల్ 3 ఎకరాలు ఇచ్చాం. నవలాకల్ గార్డెన్స్ లో ఎకరా హై స్కూల్కి ఇచ్చాం. 4 ఎకరాలు, 4 ఆర్లు, 4-7 కోట్లు. ఈ 14.5 ఎకరా కలిపితే 50 నుంచి 60 కోట్లు మా కుటుంబం ఇచ్చింది. నీ మాదిరిగా గిరిజనులది, హరిజనులది కబ్జాలు చేసి బతకలా. శివాలయం భూమి నేను ₹1 కోటి నేను అమ్ముకుంటానా? ఇంత బతికి నీ మాదిరిగా చావాలనా? విలువలు లేకుండా జైల్లో ఉండి 204 రోజులు అడ్రస్ లేకుండా పోయినోడివి నువ్వు. అటువంటి బతుకు నేను బతుకుతానా? మా కుటుంబం బతికిందా? సినిమాలు అమ్ముకున్నాం, రైస్ మిల్లు అమ్ముకున్నాం, పవర్ ప్రాజెక్టు అమ్ముకున్నాం. మేము ఓడిపోతే మిమ్మల్ని వదిలేసి పోలే. గెలిస్తే అవును పైన ఎక్కి కూర్చోలే. ఏం మాట్లాడతాడు? వాళ్ళు ఏమన్నా తీసుకుపోయి భజన చేయిస్తావా? సోమిరెడ్డి తినేశాడనే. దేవుడి పొలాలు అమ్ముకునే అంత బతుకు మేము బతకాల. రాధాకృష్ణయ్య నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు.